బీజేపీకి ఇన్నాళ్లకు స్టార్ క్యాంపెయినర్ దొరికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో నిన్నటి మహారాష్ట్ర విజయంలో భాగం పంచుకున్నారు పవన్. అందుకే కీలకమైన దేశ రాజధానిలో జనసేన అధినేతను ప్రయోగించడానికి బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుటి కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 122 స్థానాలలో విజయాన్ని సాధించింది. కమలం పార్టీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. 59 సీట్లతో ఏక్నాథ్ షిండే శివసేన 2వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రను 15 నెలల పాటు పరిపాలించిన కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా 3-4 స్థానాలకు పరిమితమయ్యాయి. జార్ఖండ్లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలలో గెలుపు ఉత్సాహంతో ఉన్న బీజేపీ తదుపరి ఢిల్లీ అసెంబ్లీపై దృష్టి పెట్టనుంది. అయితే తొలిసారిగా మహారాష్ట్రలో జనసేన అధినేతతో ప్రచారం చేయించింది బీజేపీ. పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో బీజేపీ హవా నడిచింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పవన్ సేవలను ఉపయోగించుకోవాలని చూస్తుంది బీజేపీ హైకమాండ్. అందుకు పవన్ సైతం సుముఖంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ అన్ని విధాలా కూడా సిద్ధంగా ఉంది. తన అరెస్టుతో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆ ఉత్సాహంతోనే 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై బీజేపీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ కూడా పవన్ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీతో పాటు ఆప్కి కూడా ప్రతిష్టాత్మకం. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. 2015లో 67, 2020లో 62 స్థానాలతో ఆప్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈసారి 60కి పైగా స్థానాలను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఆప్ ఉంది. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఆప్ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల కలిసి పోటీ చేశాయి. కానీ 7 స్థానాలలో కూడా అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందుకే ఇప్పుడు వేరువేరుగా ఆ 2 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడిని సైతం అరెస్టు చేశారు. ఈ తరుణంలో సానుభూతిగా పనిచేస్తుందని బీజేపీ భయపడుతోంది. మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాగ్దాటికి నిలిచే నాయకులు లేకుండా పోయారు. ఇటువంటి తరుణంలో జనసేన అధినేత పవన్ అయితే గట్టిగా సమాధానం ఇవ్వగలరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మహారాష్ట్రలో పవన్ సభలు సక్సెస్ అయిన తరుణంలో దేశ రాజధానిలో సైతం పవన్ ప్రభావం చూపుతారని ఆశిస్తున్నారు. అందుకే బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా పవన్ను తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్దలు మానసికంగా సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.